హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు కూడా గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతన్ని విక్టోరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు విమానంలో వచ్చిన అతడి కాంటాక్ట్ లిస్ట్ను అధికారులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఆఫ్రికాలోని సుమారు 15 దేశాలు ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో పోరాడాయి. దీంతో 2024 ఆగస్టు మధ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాగా మంకీ వైరస్ మొదటిసారి సెప్టెంబర్ 2023లో కాంగోలో బయటపడింది. స్వీడన్, థాయిలాండ్తో సహా పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందాయి. ఇటీవల బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ కూడా ఇంగ్లాండ్లో మరో మంకీపాక్స్ వేరియంట్ క్లాడ్ 1B కేసు నమోదైనట్లు నివేదించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ దేశంలో ఇదే 6వ కేసు. క్లాడ్ 1B అనేది ప్రాణాంతకమైన మంకీపాక్స్ జాతికి చెందిన వేరియంట్. ఇది పిల్లలపై అధిక ప్రభావం చూపుతుంది. గతేడాది మన దేశంలో 3 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ క్లాడ్ 1Bకి చెందినవి. మంకీపాక్స్ లక్షణాలు జ్వరం, ఒంటిపై బొబ్బలు, శోషరస గ్రంథుల వాపు, మలంలో రక్తస్రావం వంటివి కనిపిస్తుంటాయి. మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్లు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారిపై దాడి చేస్తాయి. మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు 4 వారాల వ్యవధిలో 2 డోసులు ఇంజెక్షన్గా ఇవ్వచ్చు. మంకీపాక్స్ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందింది. ఇది సోకిన వారిలో కలుషితమైన పదార్థాలతో వ్యాధి సోకిన జంతువుల ద్వారా ప్రత్యక్షంగా మనుషులకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారిలో 2 నుండి 4 వారాల వరకు జ్వరం, త్వరనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, బలహీనత, శోషరస కణపుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్.